నమస్కారం. ఎస్ఆర్కే సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్గిల్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఘన నివాళులు. ఘనంగా మూడవ రోజు గోవిందరాజ స్వామివారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు. అప్పుల బాధతో వృద్ధురాలి దారుణ హత్య. హంతకుడు రైల్వే లోకో పైలట్ ని అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి విఐపి విరామ సమయంలో ఏపీ హైకోర్టు జస్టిస్ అవధానం హరిహర నాథ శర్మ, ఎమ్మెల్యే కామనేని శ్రీనివాస్, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చైర్మన్ చంద్రప్రకాష్ గోయల్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ సింగ్ కపూర్లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కపిల్ తీర్థం సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి కార్గిల్ అమరవీరులకు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విజయ దినోత్సవం సందర్భంగా స్థానిక కపిల్ తీర్థం వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా 1999 జూలై 26న మన దేశ సైన్యం వారు పాకిస్తాన్ సైన్యం పైన విజయం సాధించిన సందర్భంగా మనం కార్గిల్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఆ రోజు యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు ఈరోజు ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా మన దేశ రక్షణ కోసం, మన కోసం నిరంతరం చల్లనక వాననక ఎండనక మన సైనికులు మన కోసం బార్డర్లో రక్షణగా ఉండి మనకి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తున్నారు. వారికి ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ ఆ రోజు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు భారతీయ జనతా పార్టీ ఘన నివాళి అర్పిస్తుంది. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న వార్షిక పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. పవిత్రోత్సవాలలో భాగంగా జూలై 26న పవిత్ర ప్రతిష్ట, జూలై 27న గ్రంథి పవిత్ర సమర్పణ, జూలై 28న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. చివరి రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, శ్రీ చండికేశ్వర స్వామివార్ల పంచమూర్తులతో తిరువీధి ఉత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ బాలు నాయక్పై డిప్లొమా ఇంజనీర్లు చేసిన అసత్య ఆరోపణలను పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. గత 3 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆయన చేసిన సేవలు శూన్యమనడం చాలా దారుణమని, బాధాకరమని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
పంచాయతీరాజ్లో ఇంజనీరింగ్ చీఫ్గా బాలునాయక్ గారు గత 3 సంవత్సరాల 10 నెలలుగా విస్తృతమైన సేవలు నిజాయితీతో నిబద్ధతతో నిష్కల్మషంగా ఆయన రాగద్వేషాలకు అతీతంగా వర్క్ చేయటం జరిగింది. వారిపైన కొందరు పైరవీకారులు, కొందరు డిపార్ట్మెంట్లో ఉండే ఇంటి దొంగలు వారిని విమర్శిస్తూ వారు పనిచేయలేదనేసి అని చెప్పి ప్రెస్లో స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు. ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఇది చాలా బలమైన సంఘం, డిపార్ట్మెంట్లో అతిపెద్ద సంఘం. ఈ సంఘం దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఆయన నిరుపేద ఎస్టీ కులం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఇంజనీరింగ్ చీఫ్గా గత 3 సంవత్సరాల 10 నెలలుగా నిస్వార్థమైన సేవతో డిపార్ట్మెంట్ ఉన్నతి కోసం ఎన్నో అవార్డులు రివార్డులు డిపార్ట్మెంట్కి వచ్చేటట్లు దేశ స్థాయిలో క్వాలిటీ విషయంలో 2వ స్థానంలో నిలబడేటట్లు చేశారు. దేశ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే గ్రాంట్ల ద్వారా జరిగే పనులలో దేశ స్థాయిలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ క్రెడిట్ మొత్తం ఆయన సారథ్యంలో నడిచే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి దక్కడానికి ఆయనే ప్రధాన కారణం. ఆయన చూపిన చొరవ, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్ల పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఎన్నో మైలురాళ్ళని ఈ 3 సంవత్సరాల్లో అందుకోవటం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 450 మంది ఇంజనీర్ల పైన అవినీతి ఆరోపణలతో అన్యాయంగా కేసుల్లో ఇరికించి వారిపైన చర్యలు తీసుకోవాలని రికమెండ్ చేస్తే ఇదే ఇంజనీరింగ్ చీఫ్ అడ్డుపడి క్వాలిటీ విషయంలో మరొకసారి వాటిని ఎవాల్యుయేట్ చేసి డిపార్ట్మెంట్లో ఉండే 458 మంది ఇంజనీర్ల కుటుంబాలను కాపాడిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన అటువంటి వ్యక్తికే మళ్ళా అన్ని యూనియన్లు కలిసి సన్మానం చేస్తాయి. ఈ విధంగా చేసి డిపార్ట్మెంట్లో ఉండే ఇంజనీర్లందరినీ కాపాడినందుకు ఎక్కడ అవినీతి జరగలేదని నిరూపించి క్వాలిటీ పరంగా చెక్ చేయించి వాళ్ళని ఆ 458 మంది కుటుంబాలను కాపాడిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన సన్మానం చేసిన వాళ్ళే ఈరోజు రాళ్ళు వేయటం చాలా బాధాకరం, శోచనీయం. ఇది దీన్ని ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దేశంలోనే అన్ని విషయాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా జరిగే అన్ని అభివృద్ధి పథకాల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఎన్నో అవార్డులని దేశ స్థాయిలో తీసుకోవటం జరిగింది. వీటన్నిటికీ మూల కారకుడు, వెన్నుముకలాగా నిలబడిన వ్యక్తి ఇంజనీరింగ్ చీఫ్ బాలునాయక్ గారు. ఆయన నిరుపేద ఎస్టీ కుటుంబంలో పుట్టినా ఎక్కడ అవినీతికి తావు లేకుండా నిష్కల్మషంగా నిజాయితీతో పనిచేసే అతి గొప్ప అధికారి. వారిపైన ఇటువంటి ఆరోపణలను ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గ్రామీణ రోడ్లు కానీ, గ్రామాల్లో జరిగే సచివాలయ బిల్డింగులు కావచ్చు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు, డిజిటల్ లైబ్రరీలు కావచ్చు, ఇవన్నీ ఆయన సారథ్యంలోనే దేశ స్థాయిలో చాలా అవార్డులు అందుకోవటం జరిగింది. క్వాలిటీ పరంగా తీసుకుంటే ఎక్కడ పొరపాటుకు తావు లేకుండా ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవటం ఆయన యొక్క నిజాయితీకి, నిబద్ధతకి నిదర్శనం. కాబట్టి దయవుంచి మీడియా మిత్రుల ద్వారా మేమున్న ప్రజలకు విన్నవించేది ఏమంటే, ఇటువంటి నిజాయితీపరుడైన అధికారులని పైన కొంతమంది పైరవీదారులు, కుట్రదారులు, ఇంటి దొంగలు అనవసరమైన విషయాలు, అవాస్తవాలతో ప్రెస్ ద్వారా ప్రజల్లోకి చెడ్డగా ప్రచారం చేయించాలనేసని ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీగా లీలా కృష్ణ కుమార్ అని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్, బృందావనం, ఈశ్వరి టవర్స్ అపార్ట్మెంట్లో నివాసితులు తీవ్ర డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లెనిన్ నగర్, ఈశ్వర్ టవరు, బృందావనం ఆనుకున్నటువంటి కాలనీలు మొత్తం కూడా దాదాపుగా 1000 కుటుంబాలు ఇక్కడ కాలువలు ఉన్నాయి. ఆ కాలువల్లో వాటరు వెళ్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి వాటర్ను బ్లాక్ చేసి ప్రైవేటు వాళ్ళు మట్టి తోలి కాలువలకు అడ్డంగా మట్టి తోలేశారు.
ఈ రోజుకి దాదాపు 3 రోజుల పాటు కాలువలకు మట్టి తోలేసి వాటర్ మొత్తం కూడా కాలువల్లో నిలిచిపోయి ఓ పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు వేసుకున్నటువంటి ట్యాంకులో ఫుల్ అయిపోయి తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి కాలువలు తక్షణమే కట్టాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో ఇక్కడ ధర్నా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈశ్వరి టవర్స్ కావచ్చు, దాని పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ కావచ్చు, బృందావనం కావచ్చు, లెనిన్ నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు డ్రైనేజ్ లేదు. వేల రూపాయలు హౌస్ ట్యాక్స్ పేరుతో విపరీతంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఇంటికి 10,000 నుండి 15,000, 20,000, 30,000 రూపాయలు హౌస్ ట్యాక్స్ చేస్తూ ఉన్నారు. డ్రైనేజ్ కడతామని చెప్పేసి వచ్చినప్పుడు కార్పొరేషన్ అందరూ కూడా అధికారులు మొత్తం సర్వేలకు పరిమితం అవుతున్నారే తప్ప ఇక్కడ శాశ్వతమైనటువంటి డ్రైనేజ్ లేదు. ఇక్కడ మున్సిపల్ మన శ్రీనివాస కళ్యాణ మండపం నుండి ఇది దాదాపుగా 60-70 సంవత్సరాలుగా కాలువ ఉండింది. ఈ కాలువని ప్రైవేటు వ్యక్తులు క్రమేణంగా కాలువ లేకుండా పూర్తి చేసి ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు. మరి రేపు ఉదయానికి అయితే మొత్తం రోడ్ల మీదకి వచ్చేస్తుంది. అందుకోసం మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు 3వ వార్డులో 3వ డివిజన్లో ఉన్నటువంటి కాలువలు తక్షణమే పరిష్కారం చేయాలి. అదేవిధంగా డ్రైనేజీని శాశ్వతమైనటువంటి డ్రైనేజీ సంబంధించినటువంటి ఇట మన లా కాలేజ్ కాలువ ఉంది, ఈ పక్క హైవేలో సంబంధించినటువంటి కాలువ ఉంది, దానికి లింకప్ చేసి ఏదో ఒక పద్ధతిలో మొత్తం శాశ్వతమైన పరిష్కారం చేయాలి. లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మొత్తం కూడా డోర్ టు డోర్ తిరిగి స్థానికులందరూ కలిసి మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరాహార దీక్షని పూనుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి నియామకాల్లో భారీ స్థాయిలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత ఆశయాలను భంగం చేస్తే, వాళ్ళు తిరగబడితే, వాళ్ళ ఆందోళనలు చేస్తే, పోరాటాలు చేస్తే ఏ రకమైనటువంటి స్థాయికి ఆ ఉద్యమం సాగుతుంది అని చెప్పడానికి భారతదేశంలో జరిగినటువంటి నీట్ పరీక్షల్లో జరిగిన లోపాలకు వ్యతిరేకంగా యువత చేసినటువంటి ఆందోళన, దాని ఫలితం ఈ రోజున అందరికీ కూడా తెలిసింది. ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో డిఎస్సి పరీక్షల నిర్వహణ కూడా నీట్ పరీక్షలకు ఏమాత్రము కూడా తీసిపోకుండా పూర్తి అవినీతిమయమై కేవలం ఈ ప్రభుత్వం యొక్క అనుకూలులకు ఉద్యోగాలు ఇవ్వటం కోసమనే పరీక్షలు నిర్వహించటం, పరీక్షల్లో వాళ్ళెవరికి పాస్ మార్కులు వేసి సెలెక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళనే సెలెక్ట్ చేయటము, అర్హత కలిగినటువంటి వాళ్ళకందరికీ కూడా మొండి చెయ్యి చూపించటము. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున తన నిరసనను వ్యక్తం చేయటము, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొంతును వినిపించినా ఏ మాత్రము కూడా ఖాతరు చేయకుండా ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తను చేసిందంతా కూడా న్యాయమని, పూర్తి పారదర్శకతతో చేశామని పచ్చి అబద్ధాలు చెబుతూ ఒక్కొక్క ఉద్యోగాన్ని దాదాపు 30-40 లక్షల రూపాయలకు అమ్మేసి, స్పోర్ట్స్ కోటాలో అయితే మరింత దారుణంగా సెలక్షన్స్ చేసి ఈ రోజున మేము సచ్యులము అని చెప్పుకుంటున్నటువంటి లోకేష్ గారు మీ ప్రభుత్వంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది కనుకనే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన దళాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయాల ముందర ధర్నాకు దిగుతున్నాయి. మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇంత అవినీతిపరమైనటువంటి డిఎస్సి నిర్వహణ చేశారు కాబట్టి, ఈ అవినీతిలో కోట్లాది రూపాయలు దండుకున్నారు కాబట్టి, అర్హులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు కాబట్టి, మీరు అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేశాడు, ఇక్కడ లోకేష్ అనే విద్యా మంత్రి
అవినీతిమయం చేశాడు. ఈ తప్పు కంటే అవినీతిమయం అత్యంత తప్పిదము కాబట్టి వెంటనే ఈ లోకేష్ గారు రాజీనామా చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినపడుతున్నది. ఇంతగా మీ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ ఉంటే రాష్ట్రంలో ఇప్పటికే ప్రైవేటు బడులన్నీ కూడా మూతబడిపోతున్నాయి. విద్యార్థులకు తల్లికి వందనం అన్నటువంటి కార్యక్రమంలో పచ్చి మోసం జరుగుతున్నది. ప్రచార ఆర్భాటమే తప్ప పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విద్యా ప్రమాణాలతో కూడినటువంటి వ్యవహారంగా కాకుండా మీ పార్టీకి మీకు ఊడిగం చేసే బానిసలుగా యువతను తయారు చేయటానికే లోకేష్ అనే వ్యక్తి ఈరోజు కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తున్నది. కనుక ఈ అవినీతిపరమైనటువంటి ఆ డిఎస్సి పరీక్ష నిర్వహణ లోపానికి బాధ్యత వహించి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. కుటుంబ పరిచయాన్ని అవకాశంగా మార్చుకొని అప్పుల భారం తీర్చుకునేందుకు ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటనలో రైల్వే లోకో పైలట్ను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఈ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఇటీవల కాలంలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 69 సంవత్సరాల వృద్ధురాల్ని మర్డర్ ఫర్ గెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇద్దరు కూడా అతను ఆంధ్ర బ్యాంక్లో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. భర్త జస్ట్ ఆ రోజు బయటికి వెళ్ళడం జరిగింది. ఆ వృద్ధురాలు ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళకి పాత పరిచయం ఉన్న వ్యక్తి, యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసిన వ్యక్తి వాళ్ళ ఊర్లో నెల్లూరు దగ్గర. సో పరిచయం ఉండి ఇంటికి వచ్చి పాత పరిచయంతో ఆమె దగ్గర ఉన్న నగలు కొంత డబ్బు కోసం ఆమెను హత్య చేసి ఆ నగలను తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ రూపేష్ అనే వ్యక్తి దాదాపు 15 సంవత్సరాల నుండి లోకో పైలట్గా నెల్లూరులో పనిచేస్తున్నాడు. ఇతను కేవలం అతని యొక్క దురలవాట్లకి అప్పులు ఎక్కువ చేయడం, సో పరిచయం ఉన్న వీళ్ళు రిటైర్డ్ ఆఫీసర్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్కువగా నగలు డబ్బులు ఉంటాయనే ఒక దురాలోచనతో ఇంటికి వచ్చి తెలిసిన వ్యక్తిగా ఇంట్లోకి వచ్చి ఆమెని కిరాతకంగా చంపి నగలు దొరికిన నగల్ని దాదాపు 12 లక్షలు విలువ చేసే నగలు కొంత డబ్బు తీసుకెళ్ళడం జరిగింది. చాలా క్రిమినల్ ఇంటెన్షన్తో ముందే హెల్మెట్ పెట్టుకోవడం, స్కార్ ధరించడం, ఒక బుర్ఖాను కూడా తీసుకొని వచ్చి హత్య తర్వాత దాన్ని ధరించి అతను మోటార్ సైకిల్ కూడా దొంగిలించి తీసుకొచ్చాడు. సో రకరకాలుగా అతను క్రిమినల్ ఆలోచనతో ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా అఫెన్స్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మరియు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో డిఎస్పీ చంద్రగిరి, ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్స్ విభాగాలు, ఇన్స్పెక్టర్ రూరల్, క్రైమ్ ఇన్స్పెక్టర్స్ అందరూ, క్రైమ్ డిఎస్పీ అందరూ కలిసి సెపరేట్ టీమ్స్ ఫామ్ చేసి అటు టెక్నికల్గా సాంకేతికంగా ఉన్న ఆధారాలన్నింటినీ సేకరించడం జరిగింది. వెహికల్ని ఎక్కడ దొంగతనం చేశారు, అదేవిధంగా ప్రాపర్టీని కూడా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది మొత్తం అతని సమక్షంలో. ఈ క్రైమ్ ద్వారా ప్రజలకి తెలిసిన వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం అనేది చాలా ఇన్వెస్టిగేషన్కి ఇబ్బందికరంగా పరిణమించింది. ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను ఒకే అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఇంటి దగ్గర ఒక కెమెరా 2-3 కెమెరాస్ ఉంచుకొని డిబిఆర్ ఉంచడం వలన ఖచ్చితంగా మన ఇంటి దగ్గర ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా లేదా క్రైమ్ చేసినా ఇమీడియట్గా పోలీస్ వారికి ఖచ్చితంగా తగిన చర్య తీసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కేసులో ఇంటి దగ్గర కెమెరాస్ లేకపోవడం వలన చాలా వరకు ఇన్వెస్టిగేషన్ కొంత సమయం పట్టింది. కానీ తప్పకుండా ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ అయిన ఆఫీసర్స్ అందరూ ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పంతో ఇంత హీనస్ క్రైమ్ని ట్రేస్ చేయాలని టీమ్స్ ఫామ్ అయి ముద్దాయితో పాటు ప్రాపర్టీని కూడా ఇమ్మీడియట్గా రికవర్ చేయడం జరిగింది. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించిన శ్రీ గోవిందరాజ స్వామివారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆదివారం స్వామివారికి దివ్య కవచ సమర్పణతో ఘనంగా ముగిశాయి.
ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని మేల్కొల్పి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి కవచాలను ఆలయ ప్రాంగణంలో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. తదుపరి శతకలశ స్నపనం, మహాశాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవ మూర్తులను కళ్యాణ మంటపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో విశేష అభిషేకం చేపట్టారు. అనంతరం కవచ ప్రతిష్ట, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోషల మధ్య ఆస్థానం జరిపారు. చివరగా స్వామివారు అమ్మవార్లకు పవిత్ర కవచాలను సమర్పించి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను వైభవంగా ముగించారు. సాయంత్రం ఉభయ నాంచారాలతో కలిసి శ్రీ గోవిందరాజ స్వామివారు ఆలయ ప్రధాన వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ నారాయణ చౌదరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో తొలి రాయలసీమ ప్రాంతీయ సన్నాహక సమావేశం తిరుపతి వేదికగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాయలసీమలోని 4 జిల్లాల నలుమూలల నుండి ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. పాత్రికేయుల మిత్రులకందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు తోటకూర కోటేశ్వరరావు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు జేఏసీ చైర్మన్గా కన్వీనర్గా ఉన్నాను. ముఖ్యంగా మా సచివాలయ ఉద్యోగ వ్యవస్థ ఏర్పాటు చేసి దాదాపు 7 సంవత్సరాలు కావస్తుంది. ఈ 7 సంవత్సరాల్లో చాలా సమస్యలు మా ఉద్యోగులు అనుభవిస్తున్నారు. ఇటీవల గత 2 సంవత్సరాల్లో సుమారు 100 మంది ఉద్యోగులకు పైగా మా వాళ్ళని మేము కోల్పోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి మా సచివాలయ ఉద్యోగుల సమస్యల మీద మా సచివాలయ ఉద్యోగుల సంఘాలతో, మిత్రులతో కూలంకషంగా చర్చించి అసలు మీ సమస్యలకు పరిష్కారం ఏంటి అని మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని మేము ఈ సభ ద్వారా కోరుతున్నాం. అటు లేని పక్షంలో మా సోదరులు మా రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది మేము ఉద్యమం చేయడానికి కూడా వెనకాడబోమని, ముఖ్యంగా మాకు రావాల్సిన పిఆర్సీ కమిషన్ దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, సరెండర్ లీవ్లు ఉన్నాయి, ఈఎల్స్ లేవు. మేము ప్రభుత్వ ఉద్యోగులని చెప్పుకోవడానికి కూడా చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వ ఉద్యోగులంటే మంచి రాయల్గా ఉంటారని అంటారు, కానీ పేదరికాన్ని అనుభవిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే కేవలం సచివాలయ ఉద్యోగులే. కేవలం 30,000 రూపాయల జీతంతో ఒక నెలని ఏ విధంగా పిల్లల్ని చదివించాలి, ఏ విధంగా రెంట్ తీసుకొని హౌస్లు ఉండాలి. ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి ఇటీవల మంత్రులతో కమిటీ వేశారు, 9 మంది మంత్రులతో. ఒక్క మంత్రి కూడా మా ఒక్క సచివాలయ ఉద్యోగిని పిలిచి కూర్చొని అయ్యా మీ సమస్యలు ఏంటి అడిగిన పాపం లేదండి. కాబట్టి ముఖ్యంగా మేము ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు, ప్రభుత్వంలో భాగమే అని చెప్తున్నాం. మేము ప్రభుత్వాన్ని అడగకుండా ఇంకెవరిని అడుగుతామయ్యా? కాబట్టి ప్రభుత్వ పెద్దలందరూ కావచ్చు, మా ఉన్నతాధికారులు కావచ్చు, మమ్మల్ని చిన్నచూపు చూడకుండా మా యొక్క సమస్యలని మీరందరూ కూడా ఒక పెద్ద మంచి హృదయంతో పరిష్కరిస్తారని మేము రోడ్లకు మీదకి ఎక్కకముందే మా సోదరులందరూ కూడా కూర్చొని పెట్టి మా సమస్యల్ని పరిష్కరించి పరిష్కార మార్గం చూపాలని ఈ మీడియా పూర్వకంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే ఇప్పటికైనా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ లేకోకుంటే పని ఏది కూడా ఏపీలో జరగదు. ఎందుకంటే మొన్న మన బిఎల్ఓలు దాదాపు లాస్ట్ మంత్ 15th తెలంగాణలో 40% మాత్రమే సర్వే జరిగింది, కానీ మన దగ్గర అప్పటికే 100% అయిపోయింది. ఇది మన ఏపీలో మన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ చేసిన ఘనత. సో ఆ విధంగా ఏ పనికైనా మేము పనిచేసేటప్పుడు దానికి రావాల్సిన అరియర్స్ కానీ లేదంటే ప్రమోషన్ ఛానల్ కానీ ఏదైనా కూడా త్వరగా కల్పించాలని, ఒకవేళ కల్పించకపోతే ఇంకా ఈ ఉద్యమాన్ని చాలా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బిఎల్ఓ సమస్యల మీద గౌరవ చీఫ్ ఎలక్టోరల్ అధికారి గారికి
రాష్ట్ర సచివాలయంలో మేము మా మిత్రులు కలిసి మా జేఏసీ పక్షాన కింది స్థాయిలో అనేక విధాలైనటువంటి టార్చరియస్గా ఉంది, దయచేసి దీన్ని ఒకసారి ఆలోచింపజేసే విధంగా, ఆహ్లాదకర ఉద్యోగంలో చేసే విధంగా ఉద్యోగులకి మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయాలని మేము రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్తే సార్ కనీసం మాకు 2 నిమిషాల సమయం కూడా కేటాయించకుండా జస్ట్ గో అండ్ టాక్ విత్ అవర్ అడిషనల్ సీఈఓ అని చెప్పేసి సార్ కారెక్కి వెళ్ళిపోయారు. అడిషనల్ సీఈఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు కేంద్రం నుంచి అదే స్థాయి ప్రజలు ఉందంటే మేము ఒకటే అడిగాం, సార్ పక్కనున్న తెలంగాణలో 40% చేస్తే వాళ్ళకేమో పొడిగిస్తూ పోతారు, అప్పటికే 67% అయినటువంటి మా సర్ ప్రక్రియను కింద స్థాయిలో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారంటే మీరు అది కూడా వినట్లేదంటే ఖచ్చితంగా మేము పైవారి దృష్టిలో పెడతాం, ఇది స్టాట్యుటరీ బాడీ కాబట్టి అని చెప్పేసి వారు కూడా చేసి చేయనట్టు చేశారు అన్నట్టు అనిపించిన పరిస్థితి తప్పితే ఎక్కడా కూడా మా ఉద్యోగులు మనశ్శాంతితో ఆహ్లాదకర వాతావరణంలో కుటుంబంతో గడుపుతూ పనిచేసేదైతే ఎక్కడా లేదు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకుని ఆదివారం తిరుపతి నగరంలో భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీఓ కాలనీలోని అమర్ జవాన్ స్తూపం వద్ద మాజీ సైనికులతో కలిసి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. కార్గిల్లో యుద్ధాల్లో భారతదేశం యావత్తు పనిచేసే ఆర్మీ జవాన్లు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇల్లు వాళ్ళు అన్నింటినీ కూడా భార్య బిడ్డలు అంతా వదిలి దేశం కోసం పోరాడుతూ చాలామంది కార్గిల్లో వారిలో కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకి సంస్కరణ దినంగా ఈరోజు జూలై 26వ తారీఖున వాళ్ళకి నివాళులు అర్పించడం ఆనవాయితీగా అక్కడ పనిచేసే సోదరులందరూ కూడా ఇక్కడ రిటైర్డ్ అయిన మాజీ సైనికులందరూ కూడా కలిసి ఈరోజు అమర జవాన్ స్తూపం దగ్గర వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషం. వారికి చనిపోయిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా చనిపోయిన దేశం కోసం ప్రాణాలు వడిన వారందరికీ ఈరోజు మాజీ సైనికులందరూ కూడా తిరుపతి పట్టణంలో వాళ్లకు సెల్యూట్ చేయడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్. మిత్రులారా, ఈరోజు మనందరం ఇంత సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉన్నామంటే దానికి కారణం తమ కుటుంబ సభ్యుల్ని దూరం పెట్టి భారతమాతే తన కుటుంబంగా భావించి దేశ సరిహద్దుల్లో భారతమాతను తాకాలంటే ముందు నా గుండెను తాకండి అని చెప్పి ధైర్యంగా మనందరి కోసం నిత్యం భారతమాతని కాపాడుతూ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి మన వీర జవాన్లు ఇప్పుడే కార్గిల్ యుద్ధంలో మన కోసం భారతమాత కోసం తమ ప్రాణాలని అర్పించినటువంటి వీర జవాన్లకి నివాళులు అర్పించడం జరిగింది. మిత్రులారా, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో ఏం సాధించామని చెప్పి ఒకసారి తిరిగి ఆలోచిస్తే మేము చేసేదన్నీ లెక్కలోకి కూడా రాదు. వీరు చేసినటువంటి త్యాగం, వీరు చేసినటువంటి సాహసం చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి నివాళులు అర్పించడం ఒక విధంగా బాధ కలిగించిన, దేశం కోసం మేమున్నామని చెప్పి 150 కోట్ల మంది భారతీయులకి ధైర్యం కల్పిస్తున్నటువంటి వీర జవాన్లందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో భారతదేశం వైపు చూడాలంటేనే ప్రపంచం మొత్తం భయపడుతోంది. అలాంటి శౌర్యం కలిగినటువంటి వీర జవాన్లు ఈరోజు మన దేశంలో ఉన్నారు. కాబట్టి వారందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. జై హింద్, జై భారత్. జై హింద్. విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ ఆపరేషన్లో నేను కూడా పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. బట్ ఆ సందర్భంలో ఎంతోమంది సైనికులు కావచ్చు జీవితాన్ని సాక్రిఫై చేశారు. వాళ్ళ యొక్క సాక్రిఫై చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తించుకొని ఈ విజయ్ దివస్ నిర్వర్తిస్తున్నాము. కేవలం విజయ్ దివస్ని నిర్వర్తించడం మాత్రమే కాదు, మనందరి బాధ్యత ఈ దేశం యునైట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత ఈ దేశం అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ఉంది. మనం నిస్వార్థంతో ఫస్ట్ దేశం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటేనే భవిష్యత్తులో మన నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయి. వీళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దేశానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ
పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్గిల్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఘన నివాళులు. ఘనంగా 3వ రోజు గోవిందరాజ స్వామివారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు. అప్పుల బాధతో వృద్ధురాలి దారుణ హత్య. హంతకుడు రైల్వే లోకో పైలట్ ని అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.